హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ సాజిద్ని. నా చేతిలో ఉన్న ఈ కంపెనీ కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ కార్డ్స్ ఇప్పుడే రెడీ అయ్యాయి అనమాట. ఈ కార్డ్స్ తీసుకొని బిగ్ బాస్ హౌస్లోకి అయితే వెళ్తున్నా. లోపలికైతే రానివ్వరు, బట్ అన్నపూర్ణ స్టూడియోలోకి అయితే వెళ్తున్నా. ఎక్కడి వరకు వెళ్తానో నేను అక్కడి వరకు మీకు చూపిస్తా. ఇప్పుడైతే నేను అన్నపూర్ణ స్టూడియోస్ బయటనే ఇవైతే రెడీ చేయించుకున్నా. ఇవైతే హ్యాండ్ ఓవర్ చేయడానికి అయితే వెళ్తున్నా బిగ్ బాస్ వాళ్ళకి. ఇంకో విషయం వచ్చేసి ప్రియాంక వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని అంటున్నారు. అది నిజమా కాదా అని చెప్పేసి చాలామంది అతలాకుతలం అవుతున్నారు. వాళ్ళందరికైతే ఒక క్లారిటీ ఇవ్వడానికైతే వచ్చిన. ప్రియాంక అయితే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి అయితే వెళ్తుంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలో. ఆమెనే ఎందుకు వెళ్తుంది? బిగ్ బాస్ సీజన్ 7లో ఆల్రెడీ వచ్చింది కాబట్టి మళ్ళా రీఎంట్రీ ఏంటని అందరూ ఆలోచిస్తున్నారు. బిగ్ బాస్ అంతా గోల అయిపోయింది. ఎంటర్టైన్మెంట్ కొంచెం కరువైంది. ఆ కరువుని క్లియర్ చేయడం కోసం ప్రియాంకని అయితే పిలుస్తున్నారని నేను అనుకుంటున్నా. అందరూ అదే అనుకుంటున్నారు. మరి ప్రియాంక వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. బిగ్ బాస్ 7 అబ్బా, కంటెస్టెంట్లు కరెక్ట్గా తగిలారు బిగ్ బాస్కి. మరి 8లో నేను ఏదో ఊహించా, కానీ అసలు కంటెస్టెంట్లు అంతా మనం తక్కువ చేయకూడదు ఎవరిని, బట్ అంత పర్ఫెక్ట్గా అనిపించలేదు. చూద్దాం ప్రియాంక వచ్చిన తర్వాత బిగ్ బాస్ అన్లిమిటెడ్ ఫన్ ఎలా ఉంటుందో. ఇగో ఇక్కడైతే చూడండి, ఒక్క నిమిషం. ఇగో ఇక్కడ టెంట్ ఒకటి కనిపిస్తుంది కదా, బిగ్ బాస్ డోర్ ఒకటి ఉంది. ఇక్కడ కూడా ఒక ఎంట్రీ అనమాట. అంటే దానికి సంబంధించిన వాళ్ళు ఏమంటారు, అవి ఇవి ఏమన్నా తీసుకెళ్ళాలి బిగ్ బాస్ హౌస్లో కంటే ఇక్కడ నుంచే తీసుకెళ్తారనమాట. ఆ టెంట్కి పక్కనే బిగ్ బాస్ తగులుకొని ఉంటుంది. ఇక్కడ చెట్లు ఉన్నాయి కదా, ఈ చెట్ల పక్కనే గార్డెన్ ఏరియా అనమాట. ఇక్కడ నుంచి లెఫ్ట్ తిరిగితే ఇక బయటికి వెళ్ళిపోవచ్చు మనం. ఇక నేనైతే బయటికి వెళ్ళిపోతున్నా. అది ఇంక మనం మాట్లాడేది ఉంటే ఇక నెక్స్ట్ వీడియోలో మాట్లాడతా. ఇగో చూడండి బిగ్ బాస్ బయట ఇప్పుడే లైట్లు ఆన్ చేసారు. 6 అయింది ఇప్పుడు టైము. ఇంకొక విషయం, ఇగో మన బిగ్ బాస్ మెయిన్ ఎంట్రీ ఇదే అనమాట. ఇగో డోర్ ఒకటి కనిపిస్తుంది చూడండి, ఆ డోరే మెయిన్ గేటు. ఏ కంటెస్టెంట్ అయినా లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఫోన్లు కానివ్వండి, బ్యాగ్స్ కానివ్వండి, ఇక్కడే హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళాలన్నమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.